ఇంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్‌లో మన ప్రపంచంలో మనం చూస్తే మనుషులు చాలా ఫాస్ట్‌గా సెకండ్ లెక్కేసుకుంటున్నారు. కానీ ఇంతే ఫాస్ట్ మూవింగ్ వరల్డ్‌లో మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ ప్రజ్ఞ రోజు రోజుకి తగ్గిపోతుందా? హ్యూమన్ అటాచ్‌మెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయా? ముఖ్యంగా ఎమోషన్స్, ఎమోషనల్ బాండింగ్స్ విపరీతంగా పెరిగితే ఏమవుతది? దాంతో పాటు వ్యామోహాలు, మోహాలు పెరిగితే మనిషి జీవితం ఎలా ఎండ్ అవుతది? దీనికి సంబంధించి మనం ఒక కథ తెలుసుకోవాలి. అదే తులసీదాస్, హనుమాన్ చాలీసా, రామచరితమానస్ ఇవన్నీ రాసిన తులసీదాస్. ఆయన అక్బర్ కాంటెంపరరీ అన్నమాట. ఆయన పుట్టినప్పుడు ఇచ్చిన తెలియగలవాడు, జ్ఞాని. అయితే భార్యకి చాలా అటాచ్‌మెంట్‌తో ఉన్న వ్యక్తి అన్నమాట. భార్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, వ్యామోహం, పిచ్చి అన్నమాట. ఒకసారి ఆయన భార్య రత్నావళి ఆవిడ పుట్టింటికెళ్తది. పుట్టింటికెళ్తే ఒకరోజు అర్ధరాత్రి పూట ఆవిడని చూడాలనిపిస్తుందన్నమాట. చాలా విపరీతమైన వర్షం, డార్క్ నైట్ అన్నమాట. గంగా నది దాటి ఆ వర్షంలో, ఆ నదిలో ఏవొస్తున్నాయో కూడా తెలుసుకోకుండా చాలా తిప్పలు పడి దాటి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ పుట్టిల్లున్న ఊరికి వెళ్తా ఉంటాడనమాట. వెళ్ళే దారిలో సర్పాలు ఎదురవుతాయి, అన్నీ ఎదురవుతాయి. అన్నీ దాటుకొని వెళ్తా ఉంటాడు. ఫైనల్‌గా ఆవిడ ఒక పై ఇంట్లో ఉంటది. ఆ టైంలో ఒక రోప్ అనుకుని చెప్పి ఒక పాముని పట్టుకొని ఆవిడ దగ్గరికెళ్తాడు. అర్ధరాత్రి పూట తలుపు కొట్టిన భర్తను చూసి ఆవిడ షాక్ గురవుద్దనమాట. ఈ టైంలో ఎందుకొచ్చావంటే, నిన్ను చూడాలనిపించి వచ్చానంటే, ఆమె ఫైనల్‌గా ఆయన గట్టిగా గద్దిస్తది, తిడతదనమాట. నేనెవరు? నేను కేవలం ఫ్లెష్ అండ్ బ్లడ్. నా కోసం ఇంత మోహం, ఇంత పిచ్చి నీకు అవసరమా? ఇవన్నీ మనం ఏదో ఒక రోజుకి అంతం అవ్వాల్సిన జీవితాలు. సమాజం కోసం బతుకు. మనుషుల కంటే మించింది దైవం ఉన్నాడు, దేవుడి కోసం బతుకు అంటే, ఆయన అప్పుడు రియలైజేషన్ వచ్చి బయటకొచ్చి, ఆ టైంలో ఆయన రామచరితమానస్ కానీ, హనుమాన్ చాలీసా కానీ ఇవన్నీ రాస్తాడనమాట. అంటే ఈ కథలో నేర్చుకోవాల్సినయి మనిషికి అటాచ్‌మెంట్స్ ఉండొచ్చు, మోహాలుండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. కానీ అవి పరిమితుల్లో ఉండాలనమాట. అంటే విపరీతమైన కాంక్షల వల్ల, మోహాల వల్ల, అటాచ్‌మెంట్స్ వల్ల జీవితం సర్వనాశనం అవుద్ది. ముఖ్యంగా యువత చాలామంది చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని చాలా దూరం వెళ్తా ఉంటారు. కానీ మధ్యలో చాలా చోట్ల స్టక్ అయిపోతారనమాట. ఆ స్టక్ అవ్వడానికి ప్రధానమైన కారణం, సంవత్సరాలు పోవడానికి ప్రధానమైన కారణం ఇటువంటి ఓవర్ అటాచ్‌మెంట్స్ అనమాట. అంటే మనం లైఫ్‌ని స్విచ్ ఆఫ్ చేయాలి, ఎక్కడ స్విచ్ ఆన్ చేయాలి, ఎక్కడ లైఫ్‌లో ఏది చేయాలి, ఏ టైంలో ఏది చేయాలి, చేసినప్పుడు ఎక్కడ ఆపుకోవాలి, ఎక్కడ నిగ్రహించుకోవాలి, నియంత్రణ ఎక్కడుండాలో తెలుసుకొని బతకడమే మనిషి చేయాల్సిన పననమాట. చాలామంది తెలియక నెక్స్ట్ ఇయర్ మారతాను, ఆ తర్వాత ఇయర్ మారతానని చెప్పి యూత్‌ఫుల్ ఇయర్స్ అన్నీ కూడా నాశనం చేసుకుంటారు. ఏ విషయంలో అయితే ఫోకస్ పెట్టాలో, ఏది టెంపరరీయో, ఏది పర్మనెంటో తెలియక అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారనమాట. సో, వెనక్కి తిరిగి ఇదంతా ఆలోచించుకుంటే, ఇదంతా మనం ఎందుకు చేశామని చెప్పి ఒకనాటికి మనకు తెలుసుద్ది. ఇది తెలిసే లోపల జీవితం మొత్తం అయిపోద్దనమాట. జీవితం అనేది చాలా చిన్నది, చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది. మనకు తెలియనంత ఫాస్ట్‌గా అయిపోద్ది. ఈ జీవితం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల కాలం ఎంత ఫాస్ట్‌గా పరిగెట్టిద్దో మనకు తెలీదనమాట. చివరికి జీవితం చివరికొచ్చేసరికి నేను జీవితం మొత్తం ఏం చేశాను? ఏం సాధించాను? నేను అనుకున్న పర్పస్‌లన్నీ నెరవేర్చుకున్నానా? అంటే లైఫ్ అనేది ఫుల్‌ఫిల్డ్ లైఫ్‌లా ఉండాలి. అంటే అందరూ ఐఏఎస్‌లు అక్కర్లేదు, లేదా అందరూ పీఎంలు, సీఎంలు అవ్వక్కర్లేదు. కానీ వాళ్ళ లైఫ్ చిట్ట చివరిలో తిరిగి చూసుకుంటే వాళ్ళకి ఫుల్‌ఫిల్‌మెంట్ ఇవ్వగలగాలనమాట. అదే తృప్తి గల జీవితం. ఇలాంటి జీవితం మనం జీవిస్తామా లేదా? నిజంగా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన రోజులన్నీ బానే వెళ్ళాయా? అనే సాటిస్ఫాక్షన్ మనకొస్తే అదే గొప్ప జీవితం అని చెప్పొచ్చు.